అందరికీ నమస్కారం. ఈరోజు మనం చిన్నప్పటినుంచి వింటున్న ఒక సుపరిచితమైన కథ అత్యాశగల కుక్క గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక జంతువు కథ మాత్రమే కాదు సుమా, మన కోరికల్ని, నిర్ణయాల్ని ఎలా ప్రభావితం చేస్తుందో చెప్పే ఒక గొప్ప పాఠం. సరే, ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడదాం. మన దగ్గర ఏదైనా ఉన్నప్పుడు అది ఎందుకు సరిపోనట్టు అనిపిస్తుంది? ఉన్నదాంతో సంతోషంగా ఉండకుండా లేనిదానికోసం మనసు ఎందుకు పాకులాడుతుంది? ఈ ఆలోచనే మనం చెప్పుకోబోయే కథకు మూలమన్నమాట. ఇక కథలోకి వెళ్దాం. మొదటి భాగం, కుక్క మరియు దాని బహుమతి. మన కథానాయకుడికి అనుకోకుండా ఒక అదృష్టం వరిస్తుంది. ఆ అదృష్టంతోనే అసలు గొడవ మొదలవుతుంది. ఒకరోజు బాగా ఆకలితో ఉన్న ఒక కుక్కకు ఎక్కడినుంచో ఒక మంచి మాంసం ముక్క దొరికింది. పాపం, ఆ ఆకలికి అది పెద్ద వరమే గదా. ఆ మాంసం ముక్కను ఎవరూ చూడకుండా ప్రశాంతంగా కూర్చుని తినాలని అనుకుని ఏం చేసిందంటే దారిలో ఉన్న ఒక నదిని దాటడం మొదలుపెట్టింది. దాని ఉద్దేశం చాలా సింపుల్, కాని ఆ ప్రయాణమే కథను మొత్తం మార్చేసింది. ఇప్పుడు రెండవ భాగం, నది చేసిన మోసం. ఇక్కడినుంచే అసలు కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. నిశ్శబ్దంగా కనిపించే ఆ నది నీళ్లు ఒక పెద్ద భ్రమకు కారణమవుతాయి. ఆ కుక్క అలా నది దాటుతుంటే కదలకుండా ఉన్న నీటిలో తన ప్రతిబింబాన్నే చూసుకుంది. కాని దానికి తెలియదు కదా అది తన నీడే అని. నీటిలో ఉన్నది తనలాంటి ఇంకో కుక్క అని, దాని నోట్లో కూడా అచ్చం తన దగ్గరున్నట్టే మాంసం ముక్క ఉందని భ్రమపడింది. అంటే లేనిదాన్ని ఉన్నట్టు ఊహించుకుంది. ఈ పొరపాటే కథలో అసలు సమస్యకు దారితీసింది. ఇక్కడ చూడండి, వాస్తవానికి అది చూసిన భ్రమకి ఎంత తేడా ఉందో. నిజానికక్కడ ఉన్నది ఒకే కుక్క, ఒకే మాంసం ముక్క. కాని దాని అత్యాశ నిండిన కళ్లకు మాత్రం 2 కుక్కలు, 2 మాంసం ముక్కలు కనిపించాయి. చూశారా ఈ భ్రమ ఎంత ప్రమాదకరమో? మూడవ భాగం, ఆ అత్యాశ క్షణం. కథ ఇప్పుడు చాలా కీలకమైన ఘట్టానికొచ్చేసింది. ఆ కుక్క మనసులో అత్యాశ అనే ఆలోచన పుట్టిన ఆ ఒక్క క్షణం గురించి ఇప్పుడు చూద్దాం. ఆ కుక్క నీటిలోని తన ప్రతిబింబాన్ని అలా చూస్తూ ఉంది. దాని నోట్లో ఉన్న మాంసం ముక్క మీద కన్నేసింది. తన దగ్గర ఉన్నదానికంటే అదేదో ఇంకా పెద్దగా, రుచిగా ఉన్నట్టు అనిపించటం మొదలైంది. వెంటనే దాని బుర్రలో ఒక దురాలోచన మొదలైంది. అదేదో బావుందే, ఆ ముక్క కూడా నాకే వస్తే ఎంత బావుంటుంది, 2 నేనే తినొచ్చు కదా అని అనుకుంది. అంతే, ఇంకేం ఆలోచించలేదు. నీళ్లలో ఉన్న కుక్కను భయపెట్టి దాని దగ్గరున్న ముక్కను కూడా లాగేసుకోవాలని నిర్ణయించుకుంది. వెంటనే దానిమీద అరవడానికి గట్టిగా నోరు తెరిచింది. ఇక 4వ భాగం, అత్యాశకు చెల్లించిన మూల్యం. మరి అంతగా ఆశపడింది గదా, దానికి ఎలాంటి భారీ మూల్యం చెల్లించుకుందో చూద్దాం. అది అలా ఆవేశంగా నోరు తెరిచిందో లేదో, జరకరానిది జరిగిపోయింది. దాని నోట్లో ఉన్న అసలైన మాంసం ముక్క జారి చప్పున నీళ్లలో పడిపోయింది. ఆ నీటి ప్రవాహంలో క్షణాల్లో కొట్టుకుపోయింది. ఒక్కసారిగా షాక్. నీళ్లలో ఉన్న ప్రతిబింబం మాయమైంది. చేతిలో ఉన్న ముక్క కూడా పోయింది. అప్పుడుగాని దానికి అసలు విషయం అర్థం కాలేదు. అయ్యో, నా అత్యాశ వల్లే ఉన్నది కూడా పోగొట్టుకున్నానే అని గ్రహించి ఒడ్డును కూర్చుని చాలా బాధపడింది. ఇక చివరి భాగం, ఈ కథలోని నీతి. ఈ చిన్న కథ మనకు జీవితాంతం గుర్తుండిపోయే ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. కథలోని కీలకమైన నీతి ఇదే: దురాశ దుఃఖానికి చేటు. అంటే అత్యాశ ఎల్లప్పుడూ చివరికి మనల్ని బాధలోనే ముంచుతుంది అని అర్థం. ఇది కేవలం పాత సామెత కాదు, ఇది ఒక జీవిత సత్యం. ఇక్కడ దురాశ అనే పదాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. దురాశ అంటే ఏదో కావాలని కోరుకోవడం కాదు. అది అదుపులేని, మితిమీరిన ఆశ. మన దగ్గర ఉన్నదాంతో తృప్తి పడకుండా ఇంకా ఇంకా కావాలనే తీరని తపనన్నమాట. కాబట్టి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలేంటంటే: 1. అత్యాశ మన కళ్లకు పొరలు కమ్మేసి వాస్తవాన్ని తప్పుగా చూపిస్తుంది. 2. ఇంకా కావాలనే ఆశలో పడి మన దగ్గర ఇప్పటికే ఉన్నదాన్ని కోల్పోయే ప్రమాదముంది. చివరగా, కంటికి కనిపించే భ్రమలన్నీ నిజం కాదు, వాటిని నమ్మితే నష్టపోతాం. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించాల్సిన ప్రశ్న: మన జీవితంలో మన చేతిలో ఉన్న సంతోషాన్ని, ప్రశాంతతను వదులుకొని మరీ పరుగెత్తేంత విలువైన ప్రతిబింబం ఏది? ఏ భ్రమ కోసం మనం మన వాస్తవాన్ని పణంగా పెట్టకూడదు? ఆలోచిద్దాం.